వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును ప్రభుత్వం విఆర్ కు పంపింది. సిఐ నాగరాజు గాదే సాయి కృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి చంపేశారన్న ఆరోపణలు వస్తున్న సమయంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. గాదే సాయి కృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేసి లాకప్ డెత్ చేశారన్న విషయాన్ని మొట్టమొదటిసారిగా నెంబర్ 1 న్యూస్ ప్రపంచానికి తెలియజేసిన సంగతి తెలిసిందే. గాదే సాయి కృష్ణ మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావుతో ప్రత్యేక లైవ్ ప్రోగ్రాం చేసి పోలీసుల అరాచకాలను బయటపెట్టింది నెంబర్ 1 న్యూస్. ఘటన జరిగి నెల రోజులైనప్పటికీ ఏ మీడియా ఈ విషయాన్ని ప్రచారం చేయలేదు. ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టింది నెంబర్ 1 న్యూస్. మే 9న కృష్ణలంక పోలీసులు తమ కుమారుడైన గాదే సాయి కృష్ణను తీసుకెళ్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తూ ఆ యువకుడి తల్లి గాదే విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ నెల 29వ తేదీలోగా గాదే సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని, అలాగే పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ ను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇన్ని గొప్ప గొప్ప ఛానల్స్ ఉన్నటువంటి టీవీలు, మీడియా చైతన్యవంతమైన ఈ విజయవాడలో మాట మాటకి 1కి 10 సార్లు వేసి చూపిస్తారు. పనికి మాలిన చిన్న న్యూస్ కూడా. ఒక లాకప్ హత్య జరిగింది అని చెప్పి ప్రత్యక్షంగా మేము కొన్ని ఆధారాలతో మేము డిపార్ట్మెంట్ మీద మేము నింద మోపలేం కదండి, వాళ్ళు డిపార్ట్మెంట్ మీద కదండి. అలాంటి ఆధారాలతో మేము ముందుకొచ్చి వేడుకున్నా కానీ దీని గురించి ప్రచురించుకోకుండా ఉన్నటువంటి మీడియాలందరూ కూడా ఇది ఒక చెంపపెట్టుగా మా సోదరులు సుధాకర్ నాయుడు గారి ఛానల్ నెంబర్ 1 ఛానల్లో నిజంగా నెంబర్ 1రా ఉన్న వాస్తవాలను వెలికి తీస్తుందరా అని చెప్పి ఇవాళ ఆ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాస్తవాలు చెబుతున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నానండి. ఒక్క ఛానల్ వారు కూడా ఇంతవరకు రాలేదు, సహకరించలేదు. ఈ న్యూస్ వేయటానికి కూడా భయపడిపోతున్నారు. అంత ఇదిగా ఇదే పోలీసు వారు వాళ్ళని డిమాండ్ చేసో మరి ఇంకో విధంగానో ఆపుతున్నారు. అట్లాగే అనేక మంది పొలిటికల్ లీడర్ల ప్రెషర్స్ వల్ల కూడా పాపం మీడియా వాళ్ళు రాలేకపోతున్నారు. ఏ ప్రెషర్కి కూడా లొంగకోకుండా నెంబర్ 1 అంటే నెంబర్ 1గా మా సుధాకర్ గారు ఇవాళ నన్ను స్టూడియోకి పిలిచి అడగటం నిజంగా కూడా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.